ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో పంటలు చేతికొస్తాయి. కొద్దో గొప్ప మా అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో అకాల వర్షాలు రావడం వల్ల, అలాగే గతంలో పూర్తిగా అప్పులు మాఫీ చేస్తా అన్న ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్నంతా ఈరోజు రుణ విముక్తుల్ని చేస్తానని చెప్పిన గనుడు ఈరోజు వాళ్ళని రుణగ్రస్తుల్ని చేయడం జరిగింది. దానికి తోడు గోరు చుట్టుపోయి రోకలిపోటు అన్నట్లు ప్రకృతి కూడా సహకరించకుండా ఈసారైనా కనీసం అప్పులు చాలా భాగం కట్టుకుందామని ప్రయత్నం చేస్తే నేచర్ కూడా ఇలా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలా జరుగుతుందని ఎవరు ఏ రైతాంగం కూడా ఊహించలేదు. కనీసం ప్రభుత్వం స్పందించి కేవలం గతంలో 50%నే మేము ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ కానీ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు 33% ఉంటే కూడా ఇస్తామని చెప్తున్నారు. కేవలం చెప్పుకోవడాలు కాదు, చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అప్పుల్లో ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రజానీకం ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందంటే అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎక్కడ రుణం కూడా దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం స్పందించి దానికి మొట్టమొదటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నా. అలాగే రాజధాని అని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం ఒకే ఒక హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల గత ప్రభుత్వాలన్నీ సపరేట్ ఉద్యమం అనేది రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కానందుకు ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం అందరూ గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సమతుల్యంగా ఉండేటట్లు ప్రాంతాల వారీగా అన్ని డివిజన్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం తుళ్ళూరు అనే ప్రాంతంలో అమరావతి అనే నామకరణ చేసి నేను సింగపూర్ చేస్తా, చైనా చేస్తా, జపాన్ చేస్తా అని చెప్పుకోవడాలు కాదు. మనకి ఎంత అవసరం ఉందో అంతనే ల్యాండ్ పూలింగ్ చేసి దాన్ని మిగిలింది రైతాంగానికే తిరిగి ఇచ్చి ఈరోజు ప్రొడక్టివిటీ ఉండే ప్రాంతాన్ని నిరుపయోగంగా తీసుకురాకుండా రియల్ ఎస్టేట్ వైపుగా మళ్లించకుండా ఈ ప్రొడక్టివిటీ కంటిన్యూ అయ్యి వాళ్ళందరినీ నిరుద్యోగులు చేసి రోడ్లు పైన పడే పరిస్థితి కల్పించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజధాని చేయాలనే తపన ఎంతుందో దానికంటే ముందుగా పోరాడాల్సింది మనకు స్పెషల్ స్టేటస్ అనే దాన్ని ఇంకా ఇప్పటివరకు సాధించలేకపోయాం. దాన్ని తీసుకురాగలిగితే మనం మన రాష్ట్రానికి ఎంతో మేలు చేసే వాళ్ళు అవుతామనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలని ప్రాధాన్యతలు తీసుకోకుండా నేనొక్కడే కష్టపడుతున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఎక్కడ అభివృద్ధి అన్నది జరగలేదు. మీరు సింగపూర్ చేయాలన్నా, చైనా చేయాలన్నా, జర్మనీ చేయాలనుకున్నా, ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నా కేవలం కొద్ది రోజుల్లోనో కొద్ది సంవత్సరాల్లో జరిగిండేది కాదు. ఇది చాలా ఏళ్ల తరబడి నిస్వార్థపరులు నిష్పక్షపాతంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక మంచి ఉద్దేశాలతో అందరినీ కలుపుకొని పోవడం వల్లనే ఈ పరిస్థితి ఉంది అనేది గమనించి ఆ దిశగా విశాలమైన హృదయంతో అందరి సలహాలు తీసుకుంటూ మంచి సలహాలు ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా జరగకుండా పొరపాట్లు ఏవైనా చేస్తే భావితరాల వారు తప్పకుండా మనల్ని చీదరించుకునే పరిస్థితి ఉంటుందనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా దీన్ని మా వాళ్ళకి పంచాలి, మేము ఎలా ఆస్తులు పెంపొందించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు పోతున్నారనే దానికి ఉదాహరణ
ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు చేపట్టారో ఆ పోలవరం ప్రాజెక్టుకు 18 పర్మిషన్లకు గాను 17 పర్మిషన్లు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం వల్ల అయితేనేమి, రాబో తరాల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండడం వల్ల అయితేనేమి, అంత అకస్మాత్తుగా మహనీయుడు పోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ఆయన ఎంతో మంచి ఉద్దేశంతో పోలవరం అనే ప్రాజెక్టును 193 టీఎంసీలు స్టాక్ పెట్టుకునేటట్లు, అక్కడి నుంచి పవర్ ప్రొడక్షను ప్రొడ్యూస్ అయ్యేటట్లు వివిధ రకాలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, రాయలసీమలో పూర్తి, అలాగే వైజాగు, విజయనగరము డ్రింకింగ్ వాటరు, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇరిగేషను బాగా డెవలప్ చేసుకోవడానికి, స్టెబిలైజ్ చేయడానికి, డ్రింకింగ్ వాటర్ పర్పసు ఎంతో సదుద్దేశంతో ఆ మహానుభావుడు చేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే ప్రాజెక్టును మొదలుపెట్టి వట్టిసీమను చేయబోతున్నాడు భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని. ఈరోజు పట్టిసీమ అనే ప్రాజెక్టును తీసుకొని ఈయన చేయగలిగితే కేవలం 1300 కోట్లు కేటాయించాను, అది ఎంత దానికంటే అధికంగా దిగుబడి సాధిస్తానని మన ఎప్పుడో అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అందరి మనోవేదన, మీరు ఈ పట్టిసీమ కట్టాలన్నా 1 ఇయర్లో కట్టలేరు. ఎందుకంటే ఇంకా 30% రైట్ కెనాల్ పోలవరం ఏదైతే ఉందో ఆ కెనాలు హైకోర్టులో, కోర్టుల్లో వివిధ రకాలుగా డిస్ప్యూట్లో ఉంది. వాటిని సాల్వ్ చేయకుండా మీరు దీన్ని 1 ఇయర్లో ఫినిష్ చేస్తానని చెప్పడం చాలా బాధాకరం. దానికి తోడుగా రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్టర్లు, ప్రజల డబ్బులు ప్రజలకే ఉండాలనే ఉద్దేశంతో, కాంట్రాక్టర్లు బెనిఫిట్ కాకూడదనే దాంతో, దోచుకొని తినకూడదనే ఉద్దేశంతో 5% కంటే ఎక్సీడ్ ఇవ్వడానికి లేదని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని పెడితే, మీరు టెండర్స్ పిలిచేటప్పుడు ఏ కండిషన్స్ పెట్టారో 1 ఇయర్లో ఫినిష్ చేయాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పిన గనులు, మళ్ళా టెండర్స్ పార్టిసిపేషన్ తర్వాత మీరు 16.9% 5% అడిషనల్గా ఇవ్వడం కాకుండా మీరు 1 ఇయర్లో చేస్తే బోనస్గా 16.9% ఇస్తానని చెప్పడం, ఇది దోపిడీ కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇచ్చిన డబ్బులు కూడా 1570-80 కోట్లు అయ్యే పరిస్థితి ఉంది. అది కూడా మీరు రైట్ కెనాల్కి ఏదైతే ఉందో అక్కడి వరకు లింక్ ఇచ్చే పరిస్థితే కానీ పైపుల ద్వారా మీరు పూర్తిగా ఇప్పుడు రాయలసీమకి ఏదైతే బెనిఫిట్ చేస్తామంటారో ఆ ప్రాంతానికి వచ్చే పరిస్థితే లేదన్న విషయాన్ని మీరు చెప్పకుండా వక్రీకరించి రాయలసీమ ప్రజానీకానికి నీరిస్తామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు. మేమిస్తే ఫ్రాక్షన్ తగ్గిపోయి మొత్తం నా రాయలసీమ అంతా మా వెంబడి ఉంటుందనే ఒకే ఒక భయంతో ఇవన్నీ కల్పిస్తున్నాడని అభూత కల్పనలు చెప్తున్నారే. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారో ఆయన చేపట్టిన కొద్ది కాలానికే ఫ్రాక్షనిజం అనేది లేకుండా చేసిన ఘనత కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మే గవర్నమెంట్ రాగానే వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలను చంపిన విషయం కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మీ పార్టీలో ఉన్న ప్రతి క్రిమినల్కి మోస్ట్ ఆఫ్ చాలామందికి గన్మెన్స్ ఇచ్చి సెక్యూరిటీ ఇస్తూ, అదే ప్రతిపక్ష పార్టీలో కానీ మిగిలిన పార్టీలో వాళ్లకు ఇవ్వకుండా వాళ్ళ ప్రాణరక్షణ లేకుండా చేసే ఆలోచన కూడా మీకు ఉన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి విషయాలు చెప్పకుండా మీరు ఈరోజు వాటర్ అయితే ఏదైతే ఇస్తామంటారో మరి ఆ జీవోలో మీరెందుకు స్పష్టంగా తెలియజెప్పలేదు? మీరిచ్చిన జీవోలో తాగునీటికి ఇండస్ట్రియలిస్ట్కి తీసుకుపోతాం ఇండస్ట్రీస్కి అని చెప్పి చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదా ఒకసారి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.
ఏ విధంగా మీరు 80 టీఎంసీలు మేము లిఫ్ట్ చేస్తామంటున్నారే, ఆ 80 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే స్టోరేజ్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంది? ప్రకాశం బ్యారేజ్ కేవలం 3 టీఎంసీలు చేసుకోవడానికే ఉంది. మిగిలిన దాన్ని ఎక్కడ చేయగలరు? 80 టీఎంసీల వాటర్ స్టోర్ చేయాలంటే ఎన్ని రిజర్వాయర్లు ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రాయలసీమను పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్తో పాటు గాలేరు నగరి వీటన్నిటికీ ఎక్కడెక్కడ ఇప్పుడు 40,000 క్యూసెక్కులతో డిజైన్ చేయబడిన పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరు పూర్తిగా కాలేదు అనే విషయం మీకు కూడా తెలుసు. కేవలం 100-200 కోట్లు దానికి ఖర్చు పెడితే ఈరోజు అది 40 క్యూసెక్స్తో తీసుకుపోవడానికి అవకాశం ఉందనే విషయం కూడా మీకు తెలుసు. కానీ దాన్ని పట్టించకుండా ముందుగా మీ జేబుల్లోకి ఏవైతే డబ్బులు వస్తాయో వాటికి ప్రాముఖ్యత ఇవ్వడంలో మీకేం ఇంట్రెస్టో ఒకసారి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే కేవలం ఒకే ఒక్క రోజు మీకు 2 రోజుల్లో 3 రోజుల్లో ఒక మన యోగి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చినందుకు కాస్ట్లీయెస్ట్ ల్యాండు 400 ఎకరాల్ని ఈరోజు దారాదత్తం చేయడానికి అది ఎవరి ఆశతో ఒక్కసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దోపిడీ 10 సంవత్సరాల వరకు గ్యాప్ వచ్చింది. అప్పుడు ఎలాంటి అవకాశం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడానికి అవకాశం లేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రజానీకానికే చేస్తే ఇంకెక్కడ అవుతాడనే భయభ్రాంతులతో ఆ రోజు భయపడి లేనిపోని ఆరోపణలన్నీ రాజశేఖర రెడ్డి గారి మీద వారి పుత్రుడి మీద చేశారే. మరి ఈరోజు మీరు ప్రజానీకానికి ఏమని సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పాలి. దీనికి భవిష్యత్తులో మీరు శిక్ష అనుభవించక తప్పదని కూడా మీకు తెలియజేస్తున్నా.